తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఆ తర్వాత రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంది. తెలంగాణలో 2 దఫాలు అధికారంలోకి వచ్చింది. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి వీలుగా ఉండటం కోసం ఆ మధ్య పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొద్ది శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అనే పేరును తిరిగి టీఆర్ఎస్ గా మారుస్తున్నారా, మార్చబోతున్నారా, తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చి ప్రజల్లోకి వెళ్ళాలి అని భావిస్తున్నారా అంటే ఆ పార్టీ కీలక నేత కడియం శ్రీహరి మాటలు చూస్తుంటే అవును అనే వినిపిస్తోంది. తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కడియం ఈ విషయానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదు అన్న భావన ప్రజల్లోకి వెళ్ళిందని, 1-2% మంది ప్రజలు అలా భావించి దూరమై ఉంటారు అని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలి అంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరో మార్గం లేదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు ఎక్కువ మంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్లు కడియం చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటే ఆ విషయాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు విడిచిపెట్టాలి అని కూడా సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లి చర్చించాలి అని కడియం సూచించినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే.